కీర్తి గారిని వదిలేయకండి, ఏమన్నా కూర్చొని మాట్లాడు. ఫోక్స్ 3 ఏళ్ల క్రితం ప్రియాంక జైన్ చెప్పినట్లే కీర్తి భట్ పెళ్లి పీటలెక్కకుండానే ఇప్పుడు విడిపోవడంతో అందరూ ప్రియాంక జైన్ పై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే, జానకి కలగనలేదు సీరియల్ షూటింగ్ లొకేషన్ లో ప్రియాంక జైన్ ఉండగా అక్కడికి కీర్తి భట్, విజయ్ కార్తిక్ ఎంగేజ్మెంట్ కార్డ్స్ నిచ్చేందుకు వెళ్లడం జరిగింది. ఇక చిన్న చిన్న విషయాల్ని కూడా రికార్డ్ చేసి వాటిని తన యూట్యూబ్ ఛానల్లో పెట్టే ప్రియాంక జైన్ అక్కడ జరిగే సినారియో మొత్తం రికార్డ్ చేసింది. అలా ప్రియాంక ఎంగేజ్మెంట్ సరే గాని పెళ్ళెప్పుడు అని కీర్తి భట్ ని అడగ్గా, అందుకు కీర్తి భట్ దానికి టైం ఉందిలే గాని ఇంతకీ నువ్వు శివ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని రివర్స్ లో కౌంటర్ ఇవ్వగా, మీ పెళ్లి చూసిన తర్వాత నాకు పెళ్లి చేసుకోవాలనే ఆశ కలిగితే అప్పుడు చేసుకుంటానని చెబుతూ కీర్తితో అసలు మీకు నిజంగానే పెళ్లి చేసుకోవాలని ఉందా అని అడగ్గా, అందుకు షాక్ అయిన కీర్తి అదేంటి అలా అడుగుతున్నావు, ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నామంటే సగం పెళ్ళైనట్టే కదా, ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నావనగా, అందుకు ప్రియాంక పెళ్లి మాట వచ్చిన ప్రతిసారి తనకి భయమేస్తుందని, పెళ్లి కంటే సహజీవనమే బెటర్ అనిపిస్తుందని, నాకెందుకో మీరు పెళ్లి వరకు వెళ్లరని, మీ రిలేషన్ ఎంగేజ్మెంట్ వరకే ముగుస్తుందనిపిస్తుందని చెప్పడంతో కీర్తి భట్ కాస్త డిస్టర్బ్ అయినట్లు ఫేస్ పెట్టి, ఇలాంటి టైంలో ఆ ప్రశ్న ఏంటి, ప్రియాంక కాస్త ఆలోచించి మాట్లాడు అని సీరియస్ గా చెప్పగా, ప్రియాంక జైన్ 3 ఏళ్ల క్రితం డౌట్ పడినట్లే ఇప్పుడు కీర్తి భట్, విజయ్ కార్తిక్ బ్రేకప్ చేసుకుని తమ రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇక అలా కీర్తి భట్ సోషల్ మీడియాలో స్పందిస్తూ విజయ్ ని తన భర్తగా అంగీకరించలేకపోతుందని, అతను తనకి ఒక ఫ్రెండ్ అనే భావన మాత్రమే కలుగుతుందని, అందుకే తనతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నానని చెబితే, మరోవైపు విజయ్ కార్తిక్ కూడా స్పందిస్తూ ఆమెకి పిల్లలు పుట్టారని తెలిసినా తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాడని, కానీ ఆమె తన ఖర్చులన్నీ భరించలేని సిచ్యువేషన్ లో నేనున్నానని తనకి తానే డిసైడ్ అయి నాకంటే బెటర్ పర్సన్ డబ్బున్న అతనితో కమిట్ అయిందని, అందుకే ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసుకుని అతనితో సహజీవనం చేస్తుందని చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఇక వీరు మాత్రమే కాకుండా సీరియల్ ఇండస్ట్రీలో పెళ్లికి ముందు పెళ్లి తర్వాత విడిపోయిన జంటలు చాలా మంది ఉన్నారు. అసలు వారెవరు, రిలేషన్ లోకి వెళ్లిన తర్వాత వారు చేసే తప్పేంటి, పీకల్లోతు ప్రేమించుకున్నాక ఎందుకు విడిపోవాల్సి వస్తుంది అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం వీడియోని పూర్తిగా చూస్తూ ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. బెల్లం టీ, బెల్లం టీ, బెల్లం టీ, ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్లం టీనే, కానీ దాన్ని వెతుక్కుంటూ వెళ్లి తాగే సమయం, ఓపిక లేదనుకుంటే ఇది మీకోసమే. ఇప్పుడు మన బేబర్ టీ బెల్లం టీని మీ ఇంటికే పంపిస్తుంది. బెల్లం టీ మన శరీరంలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ప్రేరేపించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బెల్లంలో ఉన్న ఐరన్ మరియు మినరల్స్ రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరిచి అలసటని తగ్గిస్తుంది. మీ టీ అనుభూతిని మరింత రెట్టింపు చేయడానికి 2 మట్కా కప్స్ ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. మొదటిగా ప్రియతం మానస. మనసు మమత సీరియల్ ద్వారా బుల్లితెరలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియతం ఆ తర్వాత తన కెరియర్ లో వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీ అయ్యాడు. ఇక ఈ క్రమంలోనే పాపేమా జీవన జ్యోతి సీరియల్ టైంలో ప్రియతం కి నటి మానసతో మంచి పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడి 2015లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక అలా పెళ్లయ్యాక మానస ఇంటికే పరిమితమైతే ప్రియతం మాత్రం సీరియల్స్ లో బిజీ అయ్యాడు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తు ఇద్దరు అబ్బాయిలు పుట్టగా కొన్నాళ్ళు అన్ని బాగానే సాగినా ఉన్నట్టుండి వీరిద్దరికి మనస్పర్ధాలు వచ్చి గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో విడివిడిగా ఉండడం మొదలెట్టారు. అయితే పెళ్లి పిల్లలు పుట్టాక మానస సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పిల్లలకి, తన భర్తకి సంబంధించిన వీడియోలని చేస్తూ ఉండేది. కానీ ఒక స్టేజ్ లో ఏ వీడియోలోనూ ప్రియతం కనిపించకపోవడంతో ఈమె ఫాలోవర్స్ కి అనుమానం వచ్చి అప్పటి నుండి తనని ఈ విషయం మీద తరచూ ప్రశ్నిస్తూ, మీ భర్త మీ వీడియోలో ఎందుకు కనిపించట్లేదని అడగ్గా, ఈ ప్రశ్నలతో విసుగు చెందిన మానస గత కొన్ని నెలలుగా తన భర్త నుండి ఎంతో టార్చర్ ని అనుభవించిందని, ఎన్ని సమస్యలున్నా ఎంత కష్టం వచ్చినా బయటికి కనిపించకుండా తన పని తాను చూసుకుంటుందని, కానీ ఈ విషయం అర్థం చేసుకోకుండా పదే పదే ప్రశ్నలు అడుగుతున్నారని ఎమోషనల్ అయింది. అంతేకాకుండా తనకి తన భర్తకి మధ్య 3వ వ్యక్తి రావడం వల్ల అనేక సమస్యలు వచ్చాయని, కొన్ని సంవత్సరాల నుండి తామిద్దరూ దూరంగా ఉంటున్నారని, తాను ఇప్పుడు ఒంటరిగా ఉంటూ పిల్లల్ని చూసుకుంటుందని, మీరలా పదే పదే ప్రశ్నలు అడుగుతుంటే తన పని మీద మనసు పెట్టలేక అనేక ఇబ్బందుల్ని పడుతుందని, తామిద్దరూ ఎప్పటికీ కలిసి ఉండలేరని చెప్పగా ఈమె వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇక ఈ వార్తలపై ప్రియతం ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ, మానస తన నుండి 2 ఏళ్లుగా బ్రేకప్ చేసుకుని దూరంగా ఉంటూ విడాకులు కోరుతుందని, అయితే మేము జీవితాంతం దూరంగా ఉంటామే తప్ప నేను తనకి విడాకులు ఇవ్వనని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. రెండోది నిఖిల్ కావ్యశ్రీ. నిఖిల్ కన్నడలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసి తెలుగులో గోరింటాకు సీరియల్ తో హీరోగా మారి మంచి పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇక ఈ సీరియల్ చేస్తున్నప్పుడే ఆ సీరియల్ హీరోయిన్ కావ్యశ్రీతో తనకి మంచి పరిచయం పెరిగి, ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడి
2019 నుండి ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. అంతేకాకుండా ఆ మధ్యలో ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి వీరిద్దరూ సహజీవనం చేస్తూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నామని వీడియోస్ ని చేయడంతో కొంతమంది ఈ జంటకి సపోర్ట్ చేస్తే మరికొంతమంది విమర్శించడం మొదలెట్టారు. అయినా అదంతా పట్టించుకొని వీరిద్దరూ వెకేషన్స్, షూటింగ్స్, వీడియోస్ అని చేస్తూ 5 సంవత్సరాలు కలిసి క్లోజ్ గా ఉండడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ ఒక స్టేజ్ లో నిఖిల్ మరో అమ్మాయితో కలిసి తనని చీటింగ్ చేశాడని గ్రహించిన కావ్యశ్రీ అతనితో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టి మరో ఇంటికి తన మకాన్ని మార్చేసింది. ఇక ఇది చూసిన నెటిజన్లు పెళ్లి తర్వాత జరగాల్సిన వాడిని పెళ్లికి ముందే సహజీవనం పేరుతో జరిపితే ఇలానే బోర్ కొట్టి వదిలేస్తారని, ఫారెన్ కల్చర్ ని ఎప్పుడు ఫాలో అవ్వకూడదని విమర్శించిన అప్పటి నుండి నిఖిల్, కావ్యశ్రీ వేరువేరుగా ఉంటూ వస్తున్నారు. ఇక నెక్స్ట్ అనూష ప్రతాప్. నిన్నే పెళ్లాడతా సీరియల్ ద్వారా అనూష ప్రతాప్ ని కలవగా వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ఒకే ఇంట్లో సహజీవనం చేయడం మొదలెట్టారు. ఇక అలా డేట్ చేస్తూనే అనూష సూర్యకాంతం, ఆనందరాగం అనే సీరియల్స్ చేస్తూ బిజీ అయితే ప్రతాప్ సీరియల్స్ ని వదిలి సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టాడు. అలా వీరిద్దరికి ఒక స్టేజ్ లో మంచి అండర్స్టాండింగ్ రావడంతో 2019లో వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక అలా కొన్నాళ్ళు అన్ని బాగానే సాగిన పెళ్లి తర్వాత అనూష సీరియల్స్ లో నటించకూడదని ప్రతాప్ కండిషన్ పెట్టడంతో ఈ విషయంలో అనూషకి ప్రతాప్ కి మధ్య మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. అలా వీరిద్దరూ 2021 నుండి విడివిడిగా ఉంటూ వచ్చారు. ఇక ఆ మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి వీరిద్దరిని కలిపేందుకు ఎంత ట్రై చేసినా ఫలితం లేకపోవడంతో వీరిద్దరూ 2025లో విడాకులు తీసుకొని ఈ విషయాన్ని సీక్రెట్ గానే ఉంచారు. కానీ అనూష తన సోషల్ మీడియా ఖాతాలో పెళ్లి ఫోటోలని, ప్రతాప్ తో ఉన్న వీడియోలని డిలీట్ చేయడంతో నెటిజన్లు ఇదే విషయంపై వారిని అడగ్గా అందుకు తనకి వేరే దారి లేక అనూష ఒక పోస్ట్ ని పెడుతూ ప్రతాప్ తో తన వైవాహిక జీవితానికి ముగింపు కార్డు పడిందని, తామిద్దరూ విడిపోయి బ్రతకాలని సమిష్టిగా నిర్ణయం తీసుకున్నారని, ఇందులో ఎలాంటి అనుమానాలకి తావులేదని, కాబట్టి ఈ విషయాన్ని తాను అనౌన్స్ చేస్తున్నానని చెప్పి విడాకుల విషయంలో అనూష క్లారిటీ ఇచ్చింది. నెక్స్ట్ ప్రియాంక నాయుడు, మధుబాబు. వదినమ్మ సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న నటి ప్రియాంక నాయుడు ఆ సీరియల్ చేసేటప్పుడు మధుబాబుతో పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా 2021లో పెద్దల సమక్షంలో వీరిద్దరూ ఘనంగా పెళ్లి జరుపుకున్నారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి కూడా జన్మించడంతో హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయడం మొదలెట్టారు. అయితే ప్రియాంక తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకి సంబంధించిన అన్ని విషయాలని అభిమానులతో పంచుకుంటుండేది. ముఖ్యంగా తన కూతురికి సంబంధించిన ఫోటోలని, వీడియోలని షేర్ చేస్తుండేది. ఇక ఇటీవలే తన కూతురు 2వ పుట్టినరోజు వేడుకల్లో మధుబాబు లేకుండా ప్రియాంక మాత్రమే ఉండటం, అలాగే సోషల్ మీడియాలో మధుని అన్ఫాలో చేసి తనతో కలిసి ఉన్న ఫోటోలని, వీడియోలని డిలీట్ చేసింది. దీంతో వీరిద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయని, విడాకులు కూడా తీసుకున్నారనే వార్తలు వచ్చినా వాటిపై ఎవరూ స్పందించకుండా ఉండడంతో వీరు త్వరలోనే విడాకుల విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారనే వార్తలు సీరియల్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. నెక్స్ట్ బాలు అలియాస్ విష్ణుకాంత్, సంయుక్త. బాలు తమిళనాడులోని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి ఇంజనీరింగ్ కోర్స్ పూర్తి చేసి తన క్వాలిఫికేషన్ కి ఐటీ కంపెనీలో జాబ్ వచ్చిన ఆ జాబ్ కొన్నాళ్ళకే బోర్ కొట్టడంతో తమిళ సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ మధ్యలో కొన్ని మూవీస్ లో కూడా చిన్న చితక పాత్రలో యాక్ట్ చేస్తూ వచ్చాడు. ఇక ఈ క్రమంలోనే సిపుకుల్ ముత్తు అనే సీరియల్ ద్వారా బాలు సంయుక్తని కలవగా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే సంయుక్త బాలుతో ప్రేమలో పడకముందే విజయ్ గా ఉన్న రవి అనే అతనితో 3 ఏళ్లు ప్రేమలో ఉండి ఆ తర్వాత బ్రేకప్ చేసుకున్న విషయం బాలుకి చెప్పకుండా దాచింది. ఇక అలా బాలుకి సంయుక్తకి మంచి అండర్స్టాండింగ్ రావడంతో వీరిద్దరూ 2023లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. కానీ అప్పట్లో బాలు స్ట్రగ్లర్ గా ఉండడం, ఆర్థికంగా కూడా అంత బలంగా లేకపోవడంతో సంయుక్త విజయ్ రవిని వదిలేసి బాలుని పెళ్లి చేసుకుని తప్పు చేసిందనుకొని పుట్టింటికి వెళ్ళొస్తానని బాలుతో చెప్పి ఆ రోజు రవిని కలుస్తూ అప్పటి నుండి అతనితో ఎఫ్ఐఆర్ ని మెయింటైన్ చేసింది. ఇక అలా కొద్ది రోజులకే సంయుక్త ప్రవర్తనలో బాలుకి అనుమానం కలిగి సంయుక్తని నిలదీయగా అందుకు ఆమె అతన్ని క్యాజువల్ గానే కలిశానని, తమ మధ్య వేరేమీ లేదని చెప్పగా బాలు మాత్రం తన భార్య తనని మోసం చేస్తుందనుకున్నాడు. ఇక అలా ఒకసారి సంయుక్త తన పుట్టింట్లో రవితో క్లోజ్ గా ఉండగా బాలు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో అప్పటి నుండి వీరిద్దరికి గొడవలు ముదిరి అవి తారాస్థాయికి వెళ్ళగా పెళ్లైన కొన్ని నెలలకే వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక భార్య చేసిన ఈ మోసంతో మానసికంగా కృంగిపోయిన బాలు చెన్నైలో ఉండలేక తన మకాన్ని హైదరాబాద్ కి మార్చేసి గుడిగంటలు సీరియల్ ద్వారా మంచి గుర్తింపుని తెచ్చుకొని ఇక్కడే స్థిరపడ్డాడు. నెక్స్ట్ ప్రియాంక నల్కారి. బుల్లితెరతో పాటు పలు సీరియల్స్ లో బాలనటిగా, హీరోయిన్ గా నటించిన ఈమె ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన సినిమా చూపిస్తా మావా షోలో జబర్దస్త్ శ్రీనుతో కలిసి యాంకర్ గా కనిపించింది. అలా ఆ షోలో ప్రియాంకకి పెద్దగా గుర్తింపు రాలేదు గాని తను తెలుగులో నటిస్తూనే తమిళ్లో ట్రై చేయగా ఈమెకి రోజా అనే తమిళ సీరియల్లో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సీరియల్ టెలికాస్ట్ అయి మంచి గుర్తింపు రావడంతో ఈ సీరియల్ చేసే క్రమంలోనే మలేషియాకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ తో ప్రియాంకకి మంచి పరిచయం ఏర్పడి వీరిద్దరూ మలేషియాలోని మురుగన్ టెంపుల్లో పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అయితే పెళ్లైన 8 నెలలకే భార్యాభర్తలకి కొన్ని విషయాల్లో మనస్పర్ధాలు మొదలై ప్రియాంకని యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టాలి
పెట్టాలని చెప్పడంతో అలా చేయడం ఇష్టం లేని ప్రియాంక తన భర్త నుండి విడిపోవాలని డిసైడ్ అయి పెళ్లైన 8 నెలలకే విడాకులు తీసుకొని విడిపోయారు. కానీ మొదట్లో ఈమె ఈ విషయాన్ని అఫీషియల్ గా ఎక్కడా ప్రకటించలేదు గాని ఒకసారి తన ఇన్స్టాలో లైవ్ కి వచ్చినప్పుడు తన ఫాలోవర్స్ ఈమెను మీ భర్త నుండి విడిపోయారా, పెళ్లి ఫోటోలు వీడియోలు కనిపించట్లేదని అడగ్గా అందుకు ప్రియాంక పెళ్లైన 8 నెలలకే విడిపోయామని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ కాల అన్ని జంటలు మొదట్లో ఎంత అన్యోన్యంగా ప్రేమించుకున్నా పెళ్లి తర్వాత ఆలస్యం లేకుండా విడిపోయారు. ఇందుకు ముఖ్య కారణం పెళ్లికి ముందు సహజీవనం అనే చెప్పొచ్చు. ఫారెన్ కల్చర్ ని ఫాలో అవుతూ కొన్ని సంవత్సరాలు ఒకే ఇంట్లో గడపగా పెళ్లి తర్వాత అదే వారికి శాపంగా మారుతుంది. మీకు బుల్లితెర సెలబ్రిటీల విడాకుల పార్ట్ 2 వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో గాని అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలని తెలుసుకొని మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకుంటాడు. మీకు నచ్చిన బుల్లితెర జంట ఎవరు అనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.